మీ అందరూ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! నా ఛానల్ 2 మంత్స్‌లో ఎలా మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయ్యింది. ఈ వీడియోలోని మనం 2 మంత్స్‌లో మానిటైజేషన్ ఎలా కంప్లీట్ చేశామో, అలా కంప్లీట్ అవ్వడానికి చేసిన ట్రిక్స్ అండ్ టిప్స్‌ని ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే ఒక లైక్ చేయండి. మీరు ఈ వీడియోకి లైక్ చేయడం వల్ల వీడియో చాలామంది క్రియేటర్స్‌కి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే మన వీడియోకి లైక్ చేయండి. లాస్ట్ వీడియో ఆల్రెడీ చూసే ఉంటారు కదా! ఆ వీడియోలోని పెయిడ్ ప్రమోషన్స్ గురించి నేను చెప్పాను. మనం పెయిడ్ ప్రమోషన్స్ అన్నవి అసలు చేపించుకోకూడదు. అవన్నీ కూడా చాలా ఫేక్. ఇలా పెయిడ్ ప్రమోషన్స్ గురించి వెళ్ళి మోసపోతాం. కాబట్టి ఎవరు చెప్పినా నమ్మకండి. ఇప్పుడు నా ఛానల్ ఎలా మానిటైజేషన్ కంప్లీట్ అయిందో అన్నదానికి నేను చిన్న ఎగ్జాంపుల్‌గానే ఒక వీడియో ప్లే చేస్తాను. ఆ వీడియోని మీరు ఒకసారి వాచ్ చేయండి. ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసి మీకు చూపిస్తాను. మనం ఎవరి ఛానల్ అయినా సరే మానిటైజేషన్ కంప్లీట్ అయిందో లేదో చెక్ చేయాలనుకుంటే ముందుగా యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్‌లో మన ఛానల్‌లోకి వెళ్ళి అంటే ఎవరి ఛానల్ అయితే మనం చూడాలనుకుంటున్నామో వాళ్ళ ఛానల్ ఓపెన్ చేసి వాళ్ళ ఛానల్ లింక్‌ని కాపీ చేయాలి. ఇలా కాపీ చేసుకున్న తర్వాత గూగుల్‌లోకి వెళ్ళి ఛానల్ మానిటైజ్ చెక్కర్ అని ఉంటది. అది సెర్చ్ చేయండి. సో, ఛానల్ మానిటైజేషన్ చెక్కర్ కొట్టిన తర్వాత యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ ఉంటది కదా! సో, దీని మీద క్లిక్ చేసి మనకి ఇలా ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతది. సో, ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనం కాపీ చేసిన యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంటది కదా! ఇక్కడ పేస్ట్ యూట్యూబ్ యూఆర్ఎల్ ఉంది కదా! ఇక్కడ ఆ ఛానల్ లింక్‌ని పేస్ట్ చేసిన తర్వాత సెర్చ్ చేయాలి. సో, ఆ ఛానల్ అనేది వెరిఫికేషన్ అవుతది. వెరిఫికేషన్ అయిన తర్వాత ఇలా ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోతే ఇలా గ్రీన్ కలర్‌లో ఛానల్ మానిటైజ్డ్ అని వస్తది. ఒకవేళ మనం సెర్చ్ చేసిన ఛానల్ అన్నది మానిటైజేషన్ అవ్వకపోతే ఇక్కడ రెడ్ కలర్ ఇండికేషన్ వచ్చి నాట్ మానిటైజ్డ్ అని వస్తది. సో, ఇప్పుడు ఇది మన ఛానల్ చెక్ చేయండి. ఓం నమః శివాయ. సో, మన ఛానల్ అన్నది మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. నా ఛానల్ ఎంత త్వరగా గ్రో అవ్వడానికి కానీ, లేదా ఇంత త్వరగా సబ్‌స్క్రైబర్స్‌ని పెంచుకోవడానికి కానీ కారణం ఏంటంటే, నేను దానికి ఒక చిన్న ట్రిక్స్ అన్నది ప్లే చేశాను. మీకు ఈరోజు ఆ ట్రిక్స్ అన్నది నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ట్రిక్ యూజ్ చేసే వరకు కూడా నా ఛానెల్‌లో సబ్‌స్క్రైబర్‌లన్న కౌంట్ చాలా తక్కువుండేది. సో, మీ అందరిలాగే నాకు కూడా నా ఛానెల్ ఎంత త్వరగా మానిటైజేషన్ కంప్లీట్ అయిందంటే నాకు చాలా షాకింగ్‌గానే ఉంది. ఎందుకంటే 2 మంత్స్‌లో మానిటైజేషన్ అన్నది చాలా ఇంపాసిబుల్ టాస్క్ అనే చెప్పుకోవచ్చు. చాలా వీడియోస్ పోస్ట్ చేస్తే గానీ రాదు. నేను కేవలం ఇప్పుడు 43 వీడియోస్ ఉన్నాయి కదా! కేవలం 43 వీడియోస్‌కే అంటే ఇది ముందుగానే మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. జస్ట్ 40 వీడియోస్‌కే నా ఛానెల్ మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది కంప్లీట్ అవ్వడానికి నేను కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్‌ని వాడాను. ఆ ట్రిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటో ఈరోజు మీకు నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ ట్రిక్స్ యూజ్ చేసే ముందు వరకు కూడా నా ఛానెల్ కూడా చాలా తక్కువ సబ్‌స్క్రైబర్స్ అలాగే వాచ్ టైమ్ కూడా చాలా తక్కువే ఉండేది. సో, నా యొక్క ఛానెల్ మానిటైజేషన్ అవ్వడానికి మొదటి కారణమైనది ఈ అరుణాచలం వీడియో. సో, ఈ వీడియోకి నాకు 8.2K వ్యూస్ వచ్చాయి. సో, ఈ వీడియోకి మనకి ఎంత వాచ్ టైమ్ వచ్చిందో నేను మీకిప్పుడు చూపిస్తాను. మనం దీనికోసం వైటీ స్టూడియోలోకి వెళ్దాం. మన ఫోన్‌లోనే వైటీ స్టూడియో యాప్‌ని ఓపెన్ చేసి కంటెంట్‌లోని సో, నా వీడియోస్ అన్నీ ఇలా ఉంటాయి. అంటే మనం ఏవైతే పోస్ట్ చేసామో ఆ వీడియోస్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి. సో, మీకు ఇగో నేను ఆ ట్రిక్ యూజ్ చేయకముందు నా వ్యూస్ అన్నవి ఇలా వచ్చాయి. అంటే 200, 100 ఇలా బిలో ఉండేవి. ఇవైతే రామాయణం వీడియోస్ అన్నవి ఇవి బాగానే వీడియోస్ అనేవి వైరల్ అవ్వాయి. తర్వాత ఈ అరుణాచలం వీడియోకి సడెన్‌గా 8.2K ఎలా వచ్చింది? అది కూడా 1 అవర్ వాచ్ టైమ్ ఉన్న వీడియోకి 8.2K వ్యూస్ అన్నది ఎలా వచ్చాయో మీకు ఈరోజు నేను ఒకసారి క్లారిటీ ఇవ్వబోతున్నాను. సో, ముందుగా ఈ వీడియోని క్లిక్ చేసి సో, ఈ వీడియో యొక్క వాచ్ టైమ్. సో, వాచ్ టైమ్ నేను ఇప్పుడు చూపించబోతున్నాను. సో, ఈ వీడియో వచ్చేసి
8,2069 వ్యూస్ వచ్చాయి. సో, వాచ్ టైమ్ వచ్చి 1.5K. సో, ఈ ఒక్క వీడియోకే 1.5K వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయ్యింది. సో, ఇది ఎలా కంప్లీట్ అయిందనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఈ వీడియోకొచ్చి నేను ప్రమోషన్ యూజ్ చేశాను. అంటే ప్రమోషన్ అంటే బయట ఎక్కడో కాదు. ఫేక్ ప్రమోషన్స్ కాదు. ఫేక్ వాటికి కూడా నేను అమౌంట్ అనేది పే చేయలేదు. నేను ఆల్రెడీ రీసెంట్ వీడియోలో చెప్పినట్టు బయట వాళ్ళని మనం ఎటువంటి పరిస్థితుల్లో నమ్మకూడదు. బయట ఎటువంటి యాక్టివిటీస్ మనం చేపించుకోకూడదు. యూట్యూబ్ యూట్యూబ్‌లోనే కింద వీడియోస్‌కి మన యూట్యూబ్‌లోనే వీడియో కింద ప్రమోట్ అనే ఆప్షన్ వస్తుంది. సో, ఈ ప్రమోట్ అన్న ఆప్షన్ వచ్చినప్పుడు మనం ఆ ప్రమోట్ అన్న ఆప్షన్‌ని యూజ్ చేసుకుంటే ఎలా ఉంటదని నేను ప్రమోట్ అన్న ఆప్షన్‌ని యూజ్ చేశాను. సో, నాకప్పుడు అనిపించింది యూట్యూబే మనకిస్తుందంటే అది జెన్యూనే అయి ఉంటదని నాకనిపించింది. ఎందుకంటే యూట్యూబ్ ఇస్తుందంటే జెన్యూన్ అయితేనే కదా యూట్యూబ్‌లోనే ఇస్తది. సో, యూట్యూబ్ కంపల్సరీ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే మనకి ఏదో హెల్ప్ అయ్యేలాగా చేస్తుందని నాకనిపించి నేను ఈ ప్రమోట్ అనే ఆప్షన్‌ని యూజ్ చేశాను. సో, మనం వీడియో పెట్టిన తర్వాత మన వీడియోకి ఇలాగ ప్రమోట్ అనే ఆప్షన్ పెట్టుకోవచ్చు. ప్రమోట్ ప్రమోషన్ అనేది ఎండ్ అయిపోయింది నా ప్రమోషన్. నేను ఈ వీడియోకి ప్రమోషన్ చేశాను కదా! సో, ఇది మీకు చూపిస్తపోతున్నాను. ఆ వీడియోని నేను ఇప్పుడు చూపిస్తున్నాను. సో, ఇలాగా నేను ప్రమోషన్ అనేది పెట్టాను ఈ వీడియోకి. రూ. 1000 అన్నది ప్రమోషన్ పెట్టాను ఈ వీడియోకి. అంటే ఒక రూ. 1000 పే చేసి ఆ వీడియోని ప్రమోట్ చేశాను. ప్రమోట్ చేసిన తర్వాత ఈ వీడియోకి నేను ప్రమోట్ చేసినందుకు అంటే యూట్యూబ్ ప్రమోట్ చేసినందుకు నాకు 966 వ్యూస్ వచ్చాయి. అంటే అండ్ అలాగే 124 సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. సో, ఇలాగా నేను ప్రమోట్ చేసుకోవడం వల్ల నాకు దగ్గర దగ్గర 1,000 వ్యూస్ అన్నవి యూట్యూబ్ ప్రమోషన్ వల్ల వచ్చాయి. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. యూట్యూబ్ ప్రమోషన్ మనం చేసినప్పుడు మనకి ఈ గూగుల్ నుంచి ప్రమోషన్స్ అనేవి జరుగుతాయి. అంటే సబ్‌స్క్రైబర్స్ కూడా రియల్ సబ్‌స్క్రైబర్సే యూట్యూబ్ నుంచి మనకొస్తారు. కానీ మనకి ఈ ప్రమోషన్ ద్వారా వచ్చిన వాచ్ అవర్స్ అనేది మనకి కౌంట్ అవ్వవు. సో, అంటే ఇప్పుడు మనం ఈ వీడియోకి ప్రమోషన్ ద్వారా వచ్చిన వ్యూస్ ఉంటాయి గదా! వాటికొచ్చే వాచ్ అవర్స్ మన టోటల్ వాచ్ అవర్స్‌లోని యాడ్ అవ్వదు. మన టోటల్ వాచ్ అవర్స్‌లోని యాడ్ అవ్వదు. కానీ ఆ ప్రమోషన్ వల్ల మనకి యూజ్ ఏముంటదంటే, మన వీడియో అన్నది హైప్ అవుతది. సో, మనకి ఎక్కువ వ్యూస్ రావడం వల్ల కొద్దిగా ఛానల్‌లోని రీచ్ వచ్చి మన వీడియో అన్నది యూట్యూబ్ పైకి పుష్ చేస్తది. పుష్ చేయడం వల్ల చాలామంది చూసే అవకాశం ఉంది. సో, ఇలాగ వైరల్ అవుతుంది కాబట్టి వ్యూస్ అనేవి వస్తాయి. ఆ వచ్చే వ్యూస్‌కి వచ్చే వాచ్ అవర్ అన్నది మనకి యాడ్ అవుతది. ఆ తర్వాత నేను ఇంకొక వీడియో ఈ వీడియో బాగా ప్లస్ అయింది. ఈ వీడియో వచ్చేసి నేను ఈ వీడియోకి ప్రమోషన్ వాడలేదు. కావాలంటే మీకు నేను చూపిస్తాను. ఈ వీడియోకి ప్రమోషన్ వాడలేదు. కానీ ఈ వీడియో వచ్చి నాకు 969 సో, 969 వాచ్ అవర్ వచ్చింది. సో, ఈ వీడియో కూడా బాగా వైరల్ అయ్యి నాకు 5.5K వ్యూస్ అన్నవి వచ్చాయి. అలాగే 969 వాచ్ టైమ్ అన్నది వచ్చింది. సో, ఈ వీడియోకి మీరు ప్రమోషన్ వాడానో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రమోట్ ఆప్షన్ ఉంది కదా! ప్రమోట్. సో, ఈ వీడియోకి నేను ఇంగో ప్రమోట్ అన్నది వాడలేదు. ఇప్పుడు అడుగుతుంది ప్రమోట్ చేయాలనుకుంటే మనం గోల్ ఒస్తది ఇక్కడ. వచ్చి ఆడియన్స్ గ్రోత్ అని వచ్చింది కదా! నెక్స్ట్ అని కొడితే మనకి ప్రమోట్ అవుతది. అంటే మనం నెక్స్ట్ అని కొట్టిన తర్వాత ప్రమోట్ ఆప్షన్‌లోకి వెళ్లి మనం ప్రమోట్ అనేది చేసుకోవచ్చు. మనకి కావాలనుకుంటే ఈ వీడియోని కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. కానీ ఈ వీడియోకి ప్రమోషన్ నేను యూజ్ చేయలేదు. సో, ఇలాగా ప్రమోషన్ వల్ల నా ఛానెల్ నేను కొంచెం హైప్ చేసుకున్నాను. ఆ తర్వాత నుంచి సబ్‌స్క్రైబర్స్ అనేది పెరుగుతూ వచ్చారు. నా వీడియోస్ అన్నవి అలాగా వైరల్ అవుతూ వచ్చాయి. సో, ఇప్పుడు ఈ వీడియోస్ అనేది మీరు చూసారు కదా! సో, మీరు పైన చూసినట్టు నా వీడియోస్‌కి నేను అలాగా ప్రమోట్ ఆప్షన్ అనేది యూజ్ చేశాను. సో, ఎప్పుడైతే నేను అలా ప్రమోట్ ఆప్షన్ యూజ్ చేశానో అప్పుడు నాకు క్లారిటీగా అర్థమైంది ఏంటంటే, ప్రమోట్ ఆప్షన్ యూజ్ చేయడం వల్ల మనకి ఎటువంటి నష్టం అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డబ్బులు పే చేసి యూట్యూబ్ నుంచి మనం ఒక హెల్ప్ తీసుకుంటున్నాము. యూట్యూబ్ గూగుల్ యాడ్స్ ద్వారా మన వీడియోస్ అన్నది ప్రమోట్ చేస్తది. సో, అలా ప్రమోట్ చేసినప్పుడు
ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ మాత్రం పెరుగుతూ ఉంటారు. అందరూ చెప్పినట్టుగానే ప్రమోషన్ యూజ్ చేసినప్పుడు ఆ వీడియో అన్నది మనకి ప్రమోట్ అవుతది. అండ్ అలాగే మనకి వాచ్ టైమ్‌లో కూడా కౌంట్ అవుతది. కానీ మనకి ఏవైతే అంటే యూట్యూబ్ ప్రమోషన్ వల్ల వచ్చే వ్యూస్ ఉంటాయి కదా! ఆ వ్యూస్‌కి మాత్రమే వాచ్ అవర్స్ అనేది కౌంట్ అవ్వదు. మిగతాదంతా మనకి కౌంట్ అవుతది. మనకి చాలా బాగా హెల్ప్ అవుతది. చిన్న చిన్న క్రియేటర్స్ అందరూ కూడా మీరు ఏదైనా డిసప్పాయింట్ అవుతూ ఉంటే లేదా మన ఛానల్ ఫాస్ట్‌గా గ్రో అవ్వాలనుకుంటే ఇది ఒకసారి ట్రై చేయండి. అంటే మీ దగ్గర అమౌంట్ ఉండి ఓకే. మేము అమౌంట్ బేర్ చేయగలం లేదా పెట్టగలం. ఒక 1,000, 2,000 మేము పెట్టుకుంటాము. మాకు కూడా కొద్దిగా గ్రోత్ రావాలి అని అనుకుంటే ఒక మంచి వీడియో కావాలి. మీరు ప్రమోట్ చేస్తున్నారంటే ఆ వీడియోలో మెసేజ్ ఉండాలి. అండ్ అలాగే మీరు మంచి థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకోవాలి. ఆ థంబ్‌నెయిల్‌కి తగ్గట్టుగానే టైటిల్ గానీ, డిస్క్రిప్షన్ గానీ ఇవి అన్నీ కరెక్ట్‌గా ఫాలో అవుతేనే ఆ వీడియో అనేది బాగా హైప్ అవుతది. అండ్ అలాగే బాగా వైరల్ అవుతది. ఏదో మనం ప్రమోషన్ చేసేద్దామని ఏదో వీడియో పట్టుకొచ్చి మనం ప్రమోషన్‌లో పెట్టి ప్రమోట్ చేసేస్తే దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. మనం ప్రమోట్ చేసిన వీడియో వైరల్ అవ్వాలనుకుంటే మనం చాలా మంచి కంటెంట్ గానీ, లేదా వైరల్ అయ్యే టాపిక్ గానీ, లేదా థంబ్‌నెయిల్ గానీ మంచిగా ఉండి మనం దాన్ని ప్రమోట్ చేస్తే అది కంపల్సరీ వైరల్ అవుతది. ఎందుకంటే మనకి మన వీడియో ఎక్కువ వ్యూస్ వస్తున్నాయంటే యూట్యూబ్ అలా పుష్ చేస్తూనే ఉంటది కదా! సో, కాబట్టి మీరు ఎప్పుడైనా సరే చిన్నగా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ఈ ట్రిక్‌ని ట్రై చేయండి. ట్రై చేస్తే కంపల్సరీ సక్సెస్ అవుతారు. అండ్ అలాగే రెండో ట్రిక్ వచ్చేసి నేను నా వీడియోస్‌కి మిగతా వాటికి కూడా నాకు 4.5, 5.6 ఇలా వ్యూస్ వచ్చాయి కదా! సో, అవి రావడానికి కారణం ఏంటంటే నేను ఫేస్‌బుక్ నుంచి కూడా నేను ప్రమోషన్ చేశాను. అంటే ఫేస్‌బుక్ నుంచి ప్రమోషన్స్ అంటే ఎటువంటి అమౌంట్ పే చేయలేదు ఫేస్‌బుక్‌కి. కేవలం గ్రూప్స్ ఉంటాయి కదా! ఫేస్‌బుక్‌లోనే చాలా గ్రూప్స్ అనేది ఉంటాయి. సో, నేను, నేను పోస్ట్ చేసే కంటెంట్ అంతా కూడా డివోషనల్ కంటెంట్. అంటే దేవుళ్ళ గురించి, వీటి గురించి పోస్ట్ చేశాను. సో, ఇవి పోస్ట్ చేసినప్పుడు వీటికి సంబంధించిన గ్రూప్స్‌ని నేను సెర్చ్ చేసుకొని కొన్ని గ్రూప్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. వాటిలో నేను యాడ్ అయ్యి సో, నా యొక్క వీడియోస్‌ని అందులో పోస్ట్ చేశాను. సో, ఈ వీడియో యొక్క థంబ్‌నెయిల్‌తోని వీడియో డిజైన్ చేసి అందులో పోస్ట్ చేసి కామెంట్ సెక్షన్‌లోని ఆ వీడియో యొక్క లింక్ నేను పేస్ట్ చేసేవాడిని. సో, ఇలాగా నంబర్ ఆఫ్ గ్రూప్స్‌లో ఆ గ్రూప్స్‌లో వచ్చేసి లాక్స్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. అంటే 300,000, 400,000, 100,000 ఇలాగా దాంట్లో గ్రూప్ మెంబర్స్ ఉంటారు. మనం వీడియోస్‌ని దాంట్లో పెట్టినప్పుడు సో, ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో ఈ లింక్ పెట్టినప్పుడు ఎవరికైనా చూసిన వాళ్ళకి నచ్చితే ఆ లింక్‌ని ఓపెన్ చేసి మన వీడియో అనేది చూస్తారు. సో, ఈ విధంగా నా వీడియోస్ కూడా నేను హైప్ చేసుకున్నాను. సో, రీసెంట్‌గా అప్డేట్ వచ్చిందన్నారు కదా! రీసెంట్‌గా అప్డేట్ వచ్చింది. యూట్యూబ్ ఇక నుంచి వీడియోస్‌ని గానీ, వాయిస్‌ని గానీ, ఎటువంటి వాటిని కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. అలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తే ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అవ్వదు అని చెప్పేసన్నారు. నాకు కూడా చిన్న డౌట్ ఉండేది. అలా నిజంగా అవ్వదేమో! ఎందుకంటే రామాయణం వీడియో నేను పెట్టాను కదా! దాంట్లో ఫోటోస్, వీడియోస్ ఉంటాయి. అండ్ అలాగే ఇప్పుడు నేను పెట్టే వీడియోస్ కూడా కొన్ని వీడియోస్ చాగంటి కోటేశ్వరరావు గారి వాయిస్ ఓవర్ అండ్ అలాగే ఫోటోస్‌ని నేను వీడియోస్ కింద క్రియేట్ చేస్తున్నాను. సో, ఇలాగా చాలామంది చెప్పడం వల్ల నేనప్పుడే నా ఛానల్‌ని డ్రాప్ చేసి ఉండొచ్చు. కానీ నేను నా ఛానల్‌ని డ్రాప్ చేయలేదు. సో, ఒకసారి మనం ట్రై చేసి చూద్దాం ఏమైంది? మన ఛానల్ నిజంగా మానిటైజేషన్ అవుతదో లేదో చెక్ చేసుకుందాం. ఎందుకంటే నేను పోస్ట్ చేసేది మంచి కంటెంటే. అంటే నేను ఒక మెసేజ్ ఓరియెంటెడ్ గానీ లేదా డివోషనల్ గానీ ఉపయోగపడే కంటెంట్‌ని ఇస్తున్నాను. కాబట్టి నేను లాస్ట్ వరకు ట్రై చేస్తా. ఛానల్ మానిటైజేషన్ అవుతే అవుతది. లేదా అవ్వదని నేను ముందుకి వెళ్తూ ఉన్నాను. సో, ఫైనల్‌గా నా ఛానల్ మీరే చూసారు కదా! మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయింది. సో, ఇలాగా ఎవరి మాటలు విని ఎప్పుడు కూడా ఆగిపోకండి. ఎందుకంటే మనం ఏం చేద్దాం అనుకుంటున్నామో అది ముందు మనం చెయ్యాలి. ఆ తర్వాత ఏమవుద్దో అన్నది ఆ తర్వాత సెకండరీ. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఒక ఐడియా గానీ, ఒక కానీ అనుకోని వెళ్తూ ఉంటే దాంట్లోనే మనం స్టిక్ అయ్యి ఉండాలి తప్పించి ఎవరి కోసం మనం బ్యాక్ స్టెప్ వేసి వెనక్కి వెళ్ళకూడదు. సో, ఈ వీడియో మీ అందరికీ బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యూట్యూబ్ గురించి ఇంకా కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ అయితే ఉన్నాయి. అలాగే హెల్ప్ అయ్యే టాపిక్స్ కూడా ఉన్నాయి. అవి కూడా నేను ఏదో ఒక రోజు వీడియో రూపంలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్‌ని లైక్ చేసి హైప్ చేయండి.
కొత్తగా హైప్ అనే ఆప్షన్ కూడా వచ్చింది. ఈ హైప్ అనే ఆప్షన్ కూడా మనందరికీ చాలా యూజ్ అవుతుంది. చిన్న చిన్న క్రియేటర్స్కి నిజంగా ఇది చాలా యూజ్ అయ్యే ఆప్షన్ అని మనం చెప్పుకోవచ్చు. 500 నుంచి 5 lakhs లోపున్న సబ్స్క్రైబర్స్కి మాత్రం ఈ హైప్ అనే ఆప్షన్ ఎలిజిబిలిటీ చేస్తున్నారు. కాబట్టి నా వీడియోస్కి మీరు హైప్ చేసి కామెంట్ చేసి లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామంది కొత్త క్రియేటర్స్కి ఈ వీడియో హెల్ప్ అవుతుందని నేను అనుకుంటూ, ఈ వీడియో ఇప్పటివరకు వాచ్ చేసి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.